నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నిన్నటి రోజున మనకు బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడింది. దాని ఫలితంగా గడిచిన 24 గంటల్లో మనకు రాష్ట్రం మొత్తంగా విస్తారంగా వర్షాలు రావటం జరిగింది. కోస్తాంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా 21 సెంటీమీటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షం నమోదు కాగా, అతి భారీ వర్షం ఒకచోట, అలాగే భారీ వర్షాలు కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో 13 చోట్ల నమోదు కావడం జరిగింది. ఇక రాయలసీమలో 2 ప్రదేశాలలో భారీ వర్షాలు రాగా గరిష్టంగా నంద్యాలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈరోజు చూసినట్లయితే ఒడిశా తీరం చిలికా సరస్సు సమీపంలో ఉన్న వాయుగుండం గత 6 గంటల్లో గంటకి 3 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు అనగా 20వ తారీఖు జూలై 2024 సంవత్సరం ఉదయం 11:30 గంటల సమయంలో 19.7 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అలాగే 85.4 తూర్పు రేఖాంశం దగ్గర కేంద్రీకృతమైంది. ఇది పూరీకి పశ్చిమ నైరుతి దిశలో దాదాపుగా 50 కిలోమీటర్లు, అలాగే గోపాల్‌పూర్‌కి ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత వాయువ్య దిశగా ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలి వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈరోజు అలాగే సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, అజ్మీర్, దామోహ్, మండ్లా, రాయ్‌పూర్ మీదుగా ఒడిశా తీరం మీద ఉన్నటువంటి తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అలాగే షియర్ జోన్ ఒకటి, షియర్ జోన్ లేదా గాలుల కోత సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సగటు సముద్ర మట్టానికి 3.1 అలాగే 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఇది ఎత్తుకు వెళ్ళే కొలది దక్షిణం వైపు ఉంటుంది. వీటి ఫలితంగా రాబో రోజులకు వాతావరణ సూచన చూసినట్లయితే మనకు ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా మనకు చెదురుమదురు వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే గాలులు గరిష్టంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఈరోజు చూసినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమలో భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు రాయలసీమలోని నంద్యాల, కోస్తాంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే రేపటి రోజున ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల రావడానికి అవకాశం ఉంది. సో, ఈ వాతావరణ సూచనలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. చాలా చోట్ల కోస్తాంధ్రప్రదేశ్‌లో, మరి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల వరదలు సంభవించడం జరిగింది. అలాగే నీరు కూడా చాలా ప్రవాహం ఎక్కువగా ఉంది. చెరువులన్నీ కూడా కొన్ని చోట్ల కట్టలు తెగడం జరిగింది. కాబట్టి ప్రజల ఈ వాతావరణ సూచనలన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వంకలు, వాగులు పొర్లుతున్న చోట ఎవరు వాటి దరిదాపుకు వెళ్ళరాదని తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైతే భారీ వర్షాలు, వరదలు ఉన్నాయో అలాంటి ప్రభావిత ప్రాంతాల్లో తెగులు, వ్యాధులు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతం మరియు నదీ తీరాల వెంబడి, మరి ముఖ్యంగా గోదావరి నది గాని, లేదంటే కృష్ణా నది తీర ప్రాంతం వెంబడి కూడా మనకు నీరు నిలిచిపోవడానికి అవకాశం ఉంది. అలాగే వరదలు రావటానికి కూడా అవకాశం ఉంది. బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఏవైనా చెట్లు గాని, లేదా టెలిఫోన్ స్తంభాలు లేదా విద్యుత్ స్తంభాలు నేలకొరగడానికి అవకాశం ఉంది. అలాగే పాడుబడ్డటువంటి బంగ్లాలు గాని, లేదా పాడుబడ్డటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బంగ్లాలు, మిద్దెలు గాని ఏవైనా పడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉన్నందున, ఈ వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో విద్యుత్ పరికరాలు ఏవి కూడా మనము ప్లగ్ చేసి ఉండకుండా అన్‌ప్లగ్ చేయాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. అదే విధంగా చాలా చోట్ల రహదారులు దెబ్బతినడం గాని, పాక్షికంగా లేదా
మరికొంత గట్టిగా కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి, కొన్ని చోట్ల కూడా ఆల్రెడీ రహదారులు దెబ్బతిన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేవారు, వాహనాలు నడిపేవారు, అలాగే వాహనదారులు గూడా ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని, ఎక్కడైతే రహదారులు దెబ్బతిన్నాయో అక్కడ జాగ్రత్తగా మెలగాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ గూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. నీరు నిలిచిపోయి ఆహ్, వరదలు గాని ఎక్కడైనా ఉన్న చోట ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియచేస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు గూడా చర్యలు తీసుకుంటుంటారు. కాబట్టి అందరూ గూడా ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. నమస్తే.